రే ఇంకెవరు నమ్మనరా. ఈ అమ్మాయిలొద్ది తొక్కవద్దురా. చెప్పు నానా. ఇది బెంగళూరులో జాబ్ ఒకటి ఓకే అయింది కదరా, వెళ్ళట్లేదా? నానా నేను పోను నానా. నాకు 1 lakh 2 lakh వద్దు నానా. నేను లోకల్లోనే ఉంటా. సరే నాన్న, నీ ఇష్టం. సరే నాన్న ఉంటా. హాయ్. నేను ఎంతకు రమ్మన్నాను, నువ్వు ఎంతకు వచ్చావు? నేను బయలుదేరుతున్నా. రుషిత సారీ ఇప్పుడు నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసానికి ఇంత లేట్ అయిపోయింది. ప్లీజ్ కాఫీ తాగుతావా? అన్నా 2 కాఫీ. ఓకేనా? చెప్పాను కదా డ్రాప్ చేసానికి వెళ్ళానని. సరే ఇప్పుడు నీకు కోపం పోవాలంటే ఏం చేద్దాం? సరే మూవీకి వెళ్దామా? అక్కడే ఉండిపో. నీకు నా లైఫ్ కన్నా మూవీ ఇంపార్టెంట్ కదా. సరే నైట్ ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? మార్నింగ్ చూసే సడన్గా మెసేజ్ చేసావు ఫాస్ట్గా రమ్మని. స్విచ్ ఆఫ్ అయిందని తెలిసి కూడా నువ్వు ఇంత కూల్గా ఉన్నావా? ఏమైంది అసలు? మళ్ళీ ఇంట్లో గొడవ? రుషిత నిన్నే అడిగేది చెప్పు. ఏంట్రా చెప్పేది? ఒక ఆడపిల్ల బాధలో ఉందో సంతోషంలో ఉందో తెలుసుకోలేరా మీ అబ్బాయిలు? అంత గుడ్డి వాళ్ళు అయిపోయారా? ఇంట్లో మ్యాచెస్ చూశారు, డేట్ కూడా ఫిక్స్ చేశారు. రేపే ఎంగేజ్మెంట్. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఒక్క మాట కూడా చెప్పలేదే. నిన్న. అట్లీస్ట్ ఒక మెసేజ్ చేసి చెప్పాలని లేదా నీకు? నాకు ఇప్పుడు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా? సరే మీ ఇంట్లో మన మ్యాటర్ చెప్పావా? చెప్పడం ఏంటి, ఆల్రెడీ అంతా తెలుసా? ఏమన్నారు మీ పేరెంట్స్ వరకు ఎందుకులే అంటే? అంతా అయిపోయింది. దీనికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెడదామని వచ్చా. ఫుల్ స్టాపా? దేనికి? మన రిలేషన్షిప్కి. చాలా బాధేసింది రుషిత. బాధనా? లైఫ్లో సెన్సిటివ్ విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇలానే కోల్పోతాం. లెట్స్ ఫినిష్ దిస్. ఫినిష్ అంటే 1 year లవ్ చేశారు రుషిత. ఎన్నో కలలు కన్నా. ఎందుకు ఇలా చేస్తున్నావు రుషిత? చాలా బాధగా ఉంది రుషిత. సారీ, నాకు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. నీకు ఓకేనా పెళ్ళి? నీకు ఇష్టమేనా పెళ్ళి అంటే? రుషిత అడిగేది నిన్నే. నీకు ఇష్టమా రుషిత? నిన్నే అడిగేది చెప్పు. నాకు ఇష్టమే.
లెట్స్ బ్రేకప్. ప్లీజ్ రుషిత. షిట్. ఏమన్నావమ్మా? హలో, ఎవరు మీరు? ఎవరా? అక్కడ అడుగు బ్రదర్. హలో బ్రో. హలో మేడం. అడుగుతున్నాడు కదా, చెప్పు నేనెవరో. రుషిత ఈడెవడో నీకు తెలుసా? మీ ఫ్రెండా? బాస్, ఫ్రెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. శశి, ప్లీజ్ స్టాప్ దిస్. ఏమన్నావు? 1 year ముందు నాకు ఇదే సొల్లు చెప్పావు, నన్ను వదిలేసావు. ఈడి కోసమేనా నాకు ఇదే సొల్లు చెప్పావు, వదిలేసావు. మళ్ళీ ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే చెప్తున్నావు. నెక్స్ట్ ఎవరమ్మా? రుషిత వాడు చెప్పేదంతా అబద్ధమని చెప్పు. అక్క చెప్పక్క. సిగ్గుండాలి కొంచెమన్నా. అమ్మాయివే కదా, ఒక అబ్బాయి జీవితంతో ఆడుకుంటావా? రేయ్, మాటలు మర్యాదగా రానే, ఏది పడితే అది మాట్లాడుకో. వచ్చాడు హీరో. రేయ్, చెప్తుంది నీకు కదా. చెప్పు మన మధ్యున్న బ్రోకర్కి. ఏయ్ రాజు, చెప్పాను కదా మాటలు మర్యాదగా రాని అని. మాటలు మర్యాదగా రాని. రిలాక్స్ బాస్, చేయి బాస్. చెప్పింటదే పెళ్ళి గిల్లి ఎంగేజ్మెంట్. పెళ్ళి కొడుకు నచ్చాడని సేమ్ టు సేమ్ నాకులానే చెప్పింది. వదిలేసింది, నన్ను వదిలేసింది. ఇప్పుడు నిన్ను తగులుకుంది, నేను కూడా వదిలేసా. నిజం చెప్పు, వదిలేయి. నీకే కన్నా బుర్రుంటే వదిలేయి. ఇది పెద్ద బోకు. శశి, గో టు హెల్. రుషిత, ఏంది ఇదంతా? సారీ రాజు, గుడ్ బై. అందుకే బాస్ వదిలే అనింది. సరేనా, వస్తా. గుడ్ బాయ్. హలో రుషిత, 1 second. నమ్మిన దానికి బాగానే పెట్టావు. ఇంకేమే, వచ్చాడు కదా కొత్త ఎక్సో, లవరో, బాయ్ ఫ్రెండో, మొగుడో. వెళ్ళి ఎంజాయ్ చేస్తావో, రొమాన్స్ చేస్తావో, పెళ్లి చేసుకుంటావో అది నీ ఇష్టం. మోసం చేసేది బాగా అలవాటు అయిపోయింది కదా. కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకేందే మర్యాద ఇచ్చేది? హలో లవ్. హలో నాన్న, నువ్వేదో చెప్పావు కదా జాబు, ఈరోజు నైటే వెళ్తున్నాను. నైటా? ఏమైందన్నా? నాన్న, నేను ఈరోజు నైటే వెళ్తున్నాను. సరేనన్నా, నీ ఇష్టం. సరే, ఉంటా. ఏ పార్దు, బాబా చెప్పరా. ఎక్కడున్నావురా? చెప్పురా. ఏడున్నావు చెప్పరా. తిరుపతిలోనే ఉన్నా. ఎప్పుడు పార్టీ 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 అని దొబ్బుతావు కదా, ఈరోజు చేసుకుందాంపా. ఏం బాబా సడన్ గా? ఎంత ఖర్చైనా పర్లే. ఏమైంది బాబా? నువ్వు చెప్తే నేను ఎక్కడ విన్నాను రా. నువ్వు చెప్పినట్టే తులసి మొక్క అనుకున్నా, అది పక్కా గంజాయి మొక్క అని ఇప్పుడే అర్థమైందిరా. మొత్తానికి ఎరుపు అయినాను రా. బాబా నువ్వు ఫీల్ అవ్వకు, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాం. వస్తున్నా, రెడీ చేయి, పార్టీ వస్తున్నా. సరే బాబా, సరే బాబా. బ్రదర్, ఎంత అయింది? బ్రదర్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు ఒక విషయం చెప్పచ్చా? ఏంటి బ్రదర్? స్టార్టింగ్ నుంచి చూస్తున్నా బ్రదర్, అబ్బాయి అమ్మాయి చాలాసార్లు ఇక్కడికి రావడం నేను చూశాను. వాడు ఎక్స్ కాదు, వాడే పెళ్లి కొడుకు. ఏంది? వాడే పెళ్లి కొడుకా? మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లవ్వా? తనకి నేనంటే చాలా ఇష్టం. హో, సిన్సియర్ లవ్వా? అవును.
ఒక పాయింట్ చెప్తాను, నువ్వు ఓకే అంటే డ్రాప్ అయిపోతా. పెళ్ళికి లవ్ కావాలి కట్టే, కానీ పెళ్ళి తర్వాత డబ్బులు కావాలి. అది వాడి దగ్గర ఉందా చూసుకోవడం ఎవరైనా చేస్తారు. బాగా చూసుకోవడం ముఖ్యం. ఆలోచించు. కరెక్టే. ఇంతకీ నేను నచ్చానా? సూపర్. నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటది? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నానని వాడికి తెలిస్తే వాడు మన పెళ్ళికి ప్రాబ్లం చేస్తాడు. వాడు నన్ను అంత ఈజీగా వదలడు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. మీరు నా ఎక్స్ అని వాడికి చెప్పండి. వాడు నన్ను హేట్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. ఓకే, డన్. ఎక్కడ వాడు? బ్రో ఒక్క నిమిషం బ్రో. ఏంటి బ్రదర్? బ్రదర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా బ్రదర్, దయచేసి గొడవలు ఎంత ఏం చేయకండి. ఎందుకంటే రేపు ఏదైనా ఇష్యూ అయిందంటే వాళ్ళిద్దరు ఒకటి మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో లీవ్ ఇట్ బ్రదర్. బావా రే మామ, ఎంతసేపు నీకోసం వెయిట్ చేసేది? అన్నీ సెట్టు, నువ్వు రావడమే లేటు. రా కూర్చో. కూర్చో. ఏంటి బావ సడన్గా సర్ప్రైజు? ఏం లేదులేరా. కొంప తీసి మా చెల్లి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకునేసారా? ఏ రే తాగురా. వేరే మంచి కంపెనీలో ఏమైనా జాబ్ వచ్చిందా? రే మందు తెమ్మన్నావు, తాగు. నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పితేనే తాగుతాను. సరే రోజు మందే వదిలే, నేను ఇంటికి పోతా. బావ మ్యాటర్ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మంది ఇంపార్టెంట్, మనకి మంది ఇంపార్టెంట్. నువ్వు అంత హార్ష్ డెసిషన్ తీసుకోవద్దు. బావా చేర్స్. అవునరా, అమ్మాయిలు నమ్మితే గుడిచిపోతారంటారు, నిజమేనా? అయినా ఆ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది బావ నీకు? ఏం లేదులే, తాగురా. పెద్దోళ్ళు చెప్తానే ఉన్నారా, అమ్మాయిలకి పడద్దండ్రా తిరగద్దండ్రా అని. ఈ సౌతో విన్నానురా. తొత్త రాగదు కదా, జరగాల్సింది జరుగుతుంది. అయినా నీకెన్నిసార్లు చెప్పాను బాబా, నువ్వు విన్నావా నా మాట? వినవు. నువ్వు చెప్పావు, నేనైనా కాదంట. ఎవరు వినరు నా మాట? నా మాట నేనే వినలే. అరే ఏంట్రా అర్థం అవుతున్నావు? రారా అది ఏమైంది ఎడికి? రే ఇంకెవరు నమ్మనరా. నన్ను కూడా నమ్మవా బావా? ఈ అమ్మాయిలొద్ది తొక్కవద్దురా. అసలు ఏమైందిరా బావా? నిన్నేరా అడిగేది, చెప్పురా ఏమైందిరా? అరే లేరా బావా? అప్పుడే ఎక్కేస్తున్నారా నీకు? రే బావా ఏమైందిరా? ఎందుకు ఎవడుతున్నా ఇప్పుడు? ఏమైంది చెప్పరా? ఎంతలా నమ్మినాడు రా పాపనే. ఇప్పుడు ఏమైందిరా? ఏం చేసిందా పాప? నాకు కూడా చెప్పరా నువ్వు? నా కలల నువ్వే
My dear lover, నా కన్నీళ్ళలో నువ్వే ఒక్క మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావే నా ప్రాణం తీసుకెళ్ళి నన్నెందుకు వదిలిపోయావే నీ పేరు పలికితే గుండె ఇంకా కొట్టుకుంటుంది నీ జ్ఞాపకం వస్తే కన్నీరు మాట్లాడుతుంది నిన్ను ప్రేమించిన తప్పుకి ఇంత పెద్ద శిక్షేనా ఒక్కసారి మాట్లాడితే చాలు నాకు బ్రతుకేనా వాన చినుకుల్లో నీ అడుగులే వినిపిస్తాయి రాత్రి నిశ్శబ్దంలో నీ ఊపిరే తాకుతుంది నువ్వు సంతోషంగా ఉంటే అదే నా ఓదార్పు నన్ను మరిచిపోయినా నిన్ను ప్రేమించడమే నా అలవాటు మై డియర్ లవర్ ప్రేమ ముగిసిపోయినా మై డియర్ లవర్ నా పక్కం చాదువా మై డియర్ లవర్ నా పాట నువ్వేగా నేను ఇలా చూస్తూ ఉండలేకపోతున్నాంరా. నీకు లండన్లో మంచి జాబ్ ఉంది, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇది మీ నాన్న కోరికరా. నాకు తెలుసు నేను వస్తా. వీన్నెక్కడో చూసానే. వీడు వాడే కదా. అవును, వీడింటి ఇక్కడ కొట్టమని చెప్తాను. ఈవినింగ్ మీటింగ్ ఉంది. అయిపోయాడు నా చిత్ర వీడు. తాడో పెడు తేల్చుకోవాల్సిందే. నాకు ఆ బిజినెస్ గురించి చెప్పారు. రిటర్న్స్ ఇవ్వమని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ఎవరు? ఏం సార్, చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటా. చూస్తుంటే తెలుస్తుంది. మీరు ఎక్కడ మీరు మహారాణి ఎక్కడ? అదే మీ డైమండ్ ఎక్కడ? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అయిందని చెప్పి మాటకలాడి మరీ పెళ్లి చేసుకున్నారే. చాలా హ్యాపీగా ఉన్నారా మీరు నేను? మీరు ఒక జీవితంతో ఆడుకున్నారే, వాడి ఫ్రెండ్ని, అదే రాజు ఫ్రెండ్ని. సరిపోతుందా మీకు న్యాయం? అందుకే ఎలా ఉన్నారో మనసారా చూసి పోదామని వచ్చా. రాజు ఫ్రెండ్ వా? రాజు ఎలా ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడా? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడా? వాడికేం లండన్లో రాజాలా జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గానే పెళ్లి కూడా అయింది. లవ్ మ్యారేజ్.
హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ లంచ్ చేసిన పనులకి బాధపడి పడి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనుకున్నారా ఏమి? బ్రో అలా తప్పుగా మాట్లాడద్దు బ్రో. వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. అదే నేనంటే దాన్ని ఎప్పుడో బజార్లో అమ్మేసుంటా. పోకు. ఏయ్, రారా చూడు. అను, ఎన్ని మాట్లాంటావా అను? అది ఎప్పుడో చచ్చింది. ఏమైంది బ్రో తనకి? ఏమైందా? ఒకరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏమైందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ లంగ్ క్యాన్సర్ అని చెప్పాడు, లాస్ట్ స్టేజ్ అని చెప్పాడు. మాకేం చేయాలో అర్థం కాలే. ఏమన్నావు? తను మోసం చేసిందన్నావా? తను మోసం చేయలేదు. అది రాజుకి ఎలా చెప్పాలో తెలియక పిచ్చిది చచ్చిపోయింది. చివరికి అసలు ఎవరు తెలుసా నీకు? తన తమ్ముణ్ణి. అక్క, ఏంటక్క ఇదంతా? రిషిత ఏదో చెప్పాలన్నా? అది అదే చెప్పు, పర్లేదు. రుషిత, నా గురించి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రిషిత, నీకేదన్నా అయితే తట్టుకోలేను, చచ్చిపోతా. అర్థమైందా? అక్క, అక్క, అక్క ఏమైందక్క? లాస్ట్ స్టేజ్ అంటరా? అక్క నిజమా? నీ మాట డాక్టర్తో? వద్దురా, అయిపోయింది. ఇది 5th హాస్పిటల్. ఏంటక్క, ఆ దేవుడికి జాలి లేదా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? కావాలంటే నాకనే ఇవ్వచ్చు కదా. నువ్వు అలా మాట్లాడకురా, బాధగా ఉంది. నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేసి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, సరేనా? అక్క ఇలా మాట్లాడకు, నాకు భయం ఉంది, ప్లీజ్. దేవుడు పిలిచాక వెళ్ళాలి కదరా. కాకపోతే నాకు ఒక్కటే బాధ. ఏంటక్క అది? చెప్పు. రాజు, వాడికి తెలిస్తే వాడి లైఫ్ మొత్తం కోల్పోతాడు. అక్క నీకేం కాదు, ఆగు, నేనేదో ఒకటి చేస్తా. రే, నాకు తెలిసిన డాక్టర్ అమెరికాలో ఉన్నాడు. ఇక 2 to 4 months అంతే, ఏం చేస్తాం? మనీ ఎక్కడి నుండి తీసుకొస్తాం? నువ్వేమైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఒక హెల్ప్ చేయి చాలు. ఏంటక్క అది? చెప్పు. రాజు లైఫ్ నాకు ముఖ్యం, వాడు బాధపడకూడదు. నన్ను వదిలేసి వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి.
నువ్వు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి, నన్ను వాడి దగ్గర బ్యాట్ చేయాలి. అక్క ప్లీజ్ రా, నా కోసం. అక్క ప్లీజ్ అక్క. ప్రామిస్ చేయి ఈ విషయం మన అమ్మా నాన్నకి వాడికి చెప్పనని. శశి ఏడవకరా. తను రాజు జీవితం బాగుండాలని చెప్పి నన్ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్లో వచ్చి యాక్ట్ చేయమని చెప్పింది. ఆ విషయం ఎవరు చెప్పొద్దని చెప్పి నా దగ్గర ప్రామిస్ కూడా వేయించుకునింది. కానీ మీరు తిట్టారు, ఎన్ని తిట్టినా భరించింది, ఎన్ని తిట్టినా పడింది. రాజు పెళ్లి చేసుకొని వేరే అమ్మాయితో హ్యాపీగా ఉండాలని చెప్పి తను కోరుకునేది. కానీ తను చనిపోతూ కూడా రాజు రాజు అని చనిపోయింది. తను చివరి శ్వాస వరకు రాజునే తలుచుకునింది. తిట్టండి బ్రో, బతుకున్నప్పుడు తిట్టారు, ఇప్పుడు చనిపోయినప్పుడు కొంచెం తిడుతున్నారు. గుండె పగిలిపోతుంది బ్రో. సరే బ్రో, ఏదైతే అదేది. ఇప్పుడు రాజు పెళ్లి చేసుకున్నాడు కదా, హ్యాపీగా ఉన్నాడు కదా, అదైతే మా అక్క ఆత్మ శాంతిస్తుంది బ్రో. చాలు, రాజు హ్యాపీగా ఉంటే చాలు బ్రో. చివరికి చనిపోతే కూడా రాజు హ్యాపీగా ఉండదు అనుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో, బాయ్. హలో, అయ్యా నమస్కారం అండి. నేను పూజారిని మాట్లాడుతున్నాను. మీ స్నేహితుడు రాజు మరణించి సంవత్సరం అవుతుందండి. ఈరోజు పిండ ప్రదానం చేయవడా, వస్తున్నారా? వస్తున్నా స్వామి. తను లేదు అనే విషయం తెలియగానే బాధలు మీకు ఒక జీవితం ఉందని కూడా మర్చాను. నిజమైన ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుందామంట, కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రేమను మాత్రమే కోరుకుంటా. రాజు రిషిత శరీరాలు వేరవచ్చు, కానీ వాళ్ళ మనసులు మాత్రం ఒకటే. అందుకే అక్కడ ప్రాణం ఆగానే ఇక్కడ వీడికి ప్రాణం ఆగిపోయింది.